వెల్కమ్ బ్యాక్. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో గల పంచరామ క్షేత్రం క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే ఉదయం 3:30 ప్రారంభమైంది. ఇక పరమేశ్వరుని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లింగోద్భవం వరకు ఏకధాటిగా అభిషేకాలు కొనసాగనున్నాయి. ఇక లింగోద్భవం సమయంలో స్వామివారి అంతరాలయం నుంచి విమాన గోపురం వరకు పాగా సమర్పణ కార్యక్రమం ఉండనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఏలూరు నుంచి వీరబ్రహ్మం అందుబాటులో ఉన్నారు. వీరబ్రహ్మం, చెప్పండి, మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడి ఎలా ఉంది? అసలు ఏ సమయం నుంచి పూజలు ప్రారంభించారు? అప్డేట్స్ ఏంటి? శైవ క్షేత్రాలకు చేరుకుంటున్నారు. శివనామస్మరణతో అన్ని దేవాలయాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులతో పోటెత్తున్నాయి. ప్రస్తుతం మనం ఆ పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ప్రస్తుతం అయితే చూడొచ్చు, మనం విజువల్ అయితే చూడొచ్చు, పెద్ద ఎత్తున అయితే భక్తులు చేరుకున్నారు. వేలాది మంది భక్తులు చేరుకున్నారు. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సెలవు పందిలు వేశారు. అదేవిధంగా మజ్జిగ, వాటర్ అన్ని సదుపాయాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టుగా ఏదైతే తొక్కిసలాట్లు అటువంటివి జరగకుండా ఎక్కడికక్కడ కూడా పోలీసు బందోబస్తు, రెవెన్యూ, అదేవిధంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ తో పెద్ద ఎత్తున అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ శైవక్షేత్రాల్లో భక్తులు ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకటైనటువంటి భీమవరం కావచ్చు, లేకపోతే చీరా రామలింగేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఈ రెండు క్షేత్రాల్లో కూడా వేలాది మంది భక్తులు అయితే రావడం జరిగింది. అలాగే ఏదైతే తూర్పు గోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి గోదావరి నడిబొడ్డులో ఉన్నటువంటి అఖండ గోదావరి నడిబొడ్డులో ఉన్నటువంటి ఏదైతే శైవక్షేత్రం ఉందో అక్కడ వీరేశ్వర స్వామి ఆలయం ఉందో, వీరేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే రెండు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తులో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏలూరు జిల్లా సంబంధించి సంబంధించినటువంటి బలే రామలింగేశ్వర స్వామి ఆలయం ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటు దగ్గరలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు బలే రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకుంటున్నారు. ఇక్కడ కూడా దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి ఏదైతే బలే రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, ఈ స్వామివారి ఆలయాన్ని కూడా ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచే పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది క్యూ లైన్లు ఉన్నారు. వాడి నుండి మరింత సమాచారం. అమ్మా, మీరు క్యూ లైన్లు ఎంతసేపు నుంచి ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది పరిస్థితి. అంటే క్యూ లైన్ లో గంటల తరబడి చాలా సేపటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా ఆలయాల్లో కనిపిస్తుంది. ఆలయ అధికారులు కూడా ఆలయ అధికారులు కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరూ కూడా కొంత సమయం కేటాయించాలి, అదేవిధంగా తొక్కేసలాట ఉండకూడదని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ శైవ క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అఖండ గోదావరిలో ఉన్నటువంటి వీరేశ్వర స్వామి వారి ఆలయం కావచ్చు, లేకపోతే అలాగే శైవ క్షేత్రాలు కావచ్చు, ఈ క్షేత్రాలన్నింటిలో కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకం, అదే విధంగా పూజ చేసిన అనంతరం ప్రజలు ఎవరైతే భక్తులు సందర్శించినట్లయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు చేరుకుంటున్న పరిస్థితి అయితే థ్యాంక్ యూ వీరబ్రహ్మం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ భక్తుల నామస్మరణతో అమరేశ్వర స్వామి ఆలయం మారుమోగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా అమరావతిలోని శ్రీ అమరేశ్వర స్వామి, శ్రీ బాల చాముండిక సమేత అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే భక్తులకు దర్శనాలు ప్రారంభం కాగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా
భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నేడు తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ఆలయాలు ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుంచి మా ప్రతినిధి సాల్మన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాల్మన్, చెప్పండి, మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడి ఎలా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే శైవ క్షేత్రాలు అయితే శివనామ స్మరణతో అయితే మారుమోగుతున్నాయి. దీనికి సంబంధించి మనం ప్రాచీన దేవాలయం అంటే వెయ్యి స్తంభాల దేవాలయంలో మనం ఇక్కడ వెయ్యి స్తంభాల దేవాలయంలోనూ ఉదయం 4 గంటల నుండి ఈ యొక్క పుణ్యక్షేత్రాలను అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కాళేశ్వరం కావచ్చు, లేకుంటే కిలవరంగల్, అదేవిధంగా మెట్టుగుట్ట మనం వెయ్యి స్తంభాల దేవాలయంలో ఉన్నాం. వెయ్యి స్తంభాల దేవాలయంలో ఉదయం నుంచి భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి శివరాత్రి పండుగను పురస్కరించుకొని భక్తులు పవిత్ర స్నానాలు చేసి ఉపవాస దీక్షతో అయితే ఈ యొక్క పుణ్యస్థానాలు అయితే శివరాత్రికి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం వెయ్యి స్తంభాల దేవాలయంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఇంతకుముందే పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే దర్శనం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం భక్తులను కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. మనం కొంతమందిని మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఉదయం నుంచి భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గతంలో ఉన్న వెయ్యి స్తంభాల దేవాలయానికి ఇప్పుడు అంటే అనేక ఏర్పాట్లు అయితే చేశారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారని భక్తులు కూడా చెప్తున్నారు. అంటే క్యూ లైన్ పద్ధతిలో భక్తులు కూడా రావడానికి, వెళ్ళడానికి, దర్శించుకోవడానికి కూడా ఎక్కడ ఆటంకం లేకుండానైతే భక్తులకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే సుమారు 300 మంది పోలీస్ సిబ్బంది, అదేవిధంగా వైద్య శాఖ కూడా ఇందులో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కోసం లేకుంటే యొక్క ఎండను దృష్టిలో పెట్టుకొని పండాలు కూడా వేయించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వెయ్యి స్తంభాల దేవాలయంలో ఉదయం నుంచి భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. వీరితోటి మాట్లాడించే ప్రయత్నం అయితే చేయడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడ వచ్చారు? మీ యొక్క దర్శనం ఏమేం చేస్తున్నారు?